హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫెయినీ వాళ్ళ నాన్నగారు ఫాంగ్‌ని ఎలా అయినా సరే డ్రింక్ చేయించి అతని ద్వారా నిజాలన్నీ కనుక్కోవాలనుకుంటాడు కదా! సో, ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఫెయినీ వాళ్ళ నాన్నగారు డ్రింక్స్ తీసుకొని. అక్కడ ఫాంగ్‌ని కూడా తనతో పాటు డ్రింక్ చేయమని చెప్పి అడుగుతాడనమాట. ఫాంగ్ వచ్చేసి మీరు ఈ రోజు మంచి మూడ్‌లో ఉన్నట్టున్నారు తప్పకుండా అని ఒప్పుకుంటాడు. ఇక ఇద్దరు స్టార్ట్ చేస్తారనమాట. కావాలని చెప్పేసి ఫాంగ్ ఎక్కువ తాగేలా చూసుకుంటూ ఉంటాడు ఫెయినీ వాళ్ళ నాన్నగారు. ఆ టైంలో అడుగుతూ ఉంటాడనమాట. "నీకు మెమరీ బ్యాక్ వచ్చిందంట కదా! నిజమేనా?" ఫెయినీ చెప్పిందంటే, "అవును నిజమే వచ్చింది" అని చెప్తాడు. "బ్యాక్ నువ్వక్కడ వర్క్ చేసేప్పుడు అక్కడ ఎంతమంది అబ్బాయిలుండేవాళ్ళు? ఎంతమంది అమ్మాయిలున్నారు? దాని గురించి నాకు కొంచెం చెప్పగలవా?" అంటే ఫాంగ్ ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చెప్తాడనమాట. తర్వాతొచ్చేసి ఎక్కువ తాగేసి ఫెయినీ వాళ్ళ నాన్నగారు ఇక డాన్స్ ఏసుకుంటూ ఏదేదో చెప్తూ ఉంటాడు. నైట్ అయిపోతుందనమాట. వాళ్ళ నాన్నగారిని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఫాంగ్ వచ్చేసి తీసుకువెళ్తూ ఉంటే దారిలో కావాలని చెప్పేసి కింద కూర్చుంటాడనమాట. ఫాంగ్ కూడా కింద కూర్చొని రండి అంకుల్ వెళ్దాం అంటే, లేదు లేదు నాకిక్కడే పడుకోవాలని అని చెప్పేసి ఫాంగ్ లెగ్ మీద హెడ్ పెట్టేసి అక్కడే పడుకుంటాడు రోడ్ మీదే. అక్కడ పడుకొని ఇలా క్వెషన్ చేస్తాడు. "నేను నిన్నొకటి అడగొచ్చా? అదేంటంటే నిజంగా ఫెయినియే కదా నీ ఫస్ట్ వైఫ్. అక్కడ వర్క్ చేసేప్పుడు నీకు మ్యారేజ్ అయ్యి, అలాగే వైఫ్ అండ్ కిడ్స్ ఎవరు లేరు కదా!" అంటే, "అంకుల్ మీరేంటి అలా అనుకుంటున్నారు? అదేం లేదు. నా లైఫ్‌లో వచ్చిన మొదటి అమ్మాయి ఫెయినియే. నేను మ్యారేజ్ చేసుకుంది ఫెయినీనే. తనని మ్యారేజ్ చేసుకోవడం వల్ల నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందని కూడా క్లియర్‌గా తనకి ఎలాంటి అఫైర్స్ లేవన్నట్టు క్లియర్ చేసేస్తాడు ఫెయినీ వాళ్ళ నాన్నగారికి. ఫెయినీ వాళ్ళ నాన్నగారు "నువ్వు చాలా లక్కీ అసల. ఫెయినీ లాంటి అమ్మాయి వైఫ్‌గా రావడం చాలా లక్కీ. తను చాలా టాలెంటెడ్, చాలా తెలివిగల అమ్మాయి కూడా. బట్ మేమే తనకేమి ఇవ్వలేకపోయాం. తనకి ప్రాపర్ వెడ్డింగ్ చేయలేకపోయాం. అలాగే వెడ్డింగ్ క్యాండీ కూడా ఇవ్వలేకపోయాం అట్‌లీస్ట్. నాకు చాలా బాధగా ఉంది దాన్ని తలుచుకుంటేనే. బట్ స్టిల్ తను మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవని తనకు తెలుసు కాబట్టి, ఎక్కువ మా నుండి ఏది ఆశించదు. అంత మంచిది తను" అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ప్రాపర్ వెడ్డింగ్ చేయలేదని చెప్పి బాధపడుతూ ఉండడం ఫాంగ్ అది అబ్జర్వ్ చేస్తాడు. అలాగే తన సీక్రెట్స్ కూడా ఏవో చెప్పేస్తాడనమాట. ఇక అలాగే పడుకునేసరికి ఫైనీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా! తనొచ్చేసి వాళ్ళ నాన్నగారిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకురాగానే వాళ్ళమ్మ లేపుతూ ఉంటుందనమాట ఫైనీ వాళ్ళ మామ. "ఏంటే ఎంత తాగారేంటి ఎంతసేపు పడుకున్నారు?" అంటే, "నీకు తెలుసా ఫ్యాన్ కాలు మీద నువ్వు 4 అవర్స్ పడుకున్నావు. నీకే అర్థం కావట్లేదని" చెప్పేసి. "అవునా? అయ్యో! నా షూ కనిపించట్లేదే. అవును నువ్వు వెడ్డింగ్ ప్రపోజల్‌కెళ్ళావు కదా! ఏం జరిగింది?" అంటే, "ఆహా! స్మూత్‌గానే జరిగిందిలెండి" అన్నట్టు వాళ్ళ అబ్బాయి చెప్తాడు. "నా షూ కనిపించట్లేదంటే, సరే నేను తీసుకొచ్చే దారిలో పడిపోయిందేమో నేను వెళ్లి చెక్ చేస్తా" అని చెప్పి వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్తాడనమాట. వాళ్ళ అమ్మగారు అడుగుతారు. "చేసావు కదా! మరేం తెలిసింది ఫ్యాన్ గురించి" అంటే, అతను మంచి అబ్బాయి అంటే, "ఇది తెలుసుకోవడానికి ఇంత మనీ వేస్ట్ చేసి ఇంత డ్రింక్ చేసావా?" అంటే, మరేంటి అతనికి ఎఫైర్ ఉందని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నావా? అలా ఏం లేదు. అతను మంచివాడే. అతనికి అలాంటివేం లేదు అన్నట్టు చెప్తాడు. సరే డ్రింక్ చేసావు కదా! తినడానికి ఏదైనా తీసుకురా పో అన్నట్టు తన వైఫ్‌ని పంపిస్తాడు. తను కిచెన్‌లోకి వెళ్ళగానే తన చేతికి వాచ్ కనిపించదనమాట. వాచ్ ఎటుపోయిందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటే పాకెట్‌లో ఒక పేపర్‌లో పెట్టి వాచ్ ఉంటుంది. హమ్మయ్య! ఉందనుకుంటే ఆ పేపర్‌లో ఫ్యాంగ్ వచ్చేసి ఏదో రాస్తాడనమాట. తన సీక్రెట్స్ కొన్ని రాసి ఇవి నాకు తెలుసు. సో, ఇవి మామ్‌కి చెప్పకుండా ఉండాలంటే మీరు నేను మంచి అబ్బాయినని చెప్పి మామ్ దగ్గర చెప్పండి అన్నట్టు ఫ్యాంగ్ రాస్తాడు ఊరికే సరదాగా. నెక్స్ట్ డే ఫాంగ్ నిద్రలేచేసరికి కూడా తనకి బాడీ పెయిన్స్ బావుంటాయన్నమాట. ఫెయినీ వచ్చేసి ఊరికే కాళ్ళ దగ్గర అక్కడ మసాజ్ చేస్తూ ఉంటుంది. సో, అసలెందుకు తాగారు? ఏంటి ఇంత సందర్భం అంటే, "ఏం లేదు మీ నాన్నగారు అడిగారు. నాకు తెలుస్తుంది మీ పేరెంట్స్ నిన్నెంత ఇష్టపడతారో, అలాగే మీ బ్రదర్ కూడా. చిన్నప్పటి నుండి వాళ్ళ లవ్ నీకుంది కదా! సో, అందుకే ఏమో నువ్వు అందరికి చాలా హెల్ప్ చేస్తావు. నీలాంటి అమ్మాయి నా లైఫ్‌లోకి రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు చెప్తాడు. "నీకెలాంటి వెడ్డింగ్ కావాలనుకుంటున్నావు ఫ్యూచర్‌లో" అంటే, "ఏం లేదు జనాలంతా ఉండాలి, లైవ్లీగా, వార్మ్‌గా ఉండాలి వెడ్డింగ్" అన్నట్టు తను చెప్తుందనమాట. ఎలా అయినా సరే వాళ్ళ వెడ్డింగ్ అలా చేయాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. వాళ్ళ నాన్నగారు కూడా వెడ్డింగ్ చేయలేకపోయాడు ప్రాపర్‌గా అని ఫీల్ అవుతున్నారు కదా! ఆ కోరిక మన ఫాంగ్ నెరవేర్చాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు. సో, మన ఫాంగ్ ఏం చేస్తాడంటే వెడ్డింగ్ ఎలా అయినా సరే కొంచెం గ్రాండ్‌గా, లైవ్లీగా చేయాలని ఫిక్స్ అయ్యాడు కాబట్టి, వెడ్డింగ్ అప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి పెట్టాలి కదా! సో, అందుకే ఒక ఫిష్‌ని పెడదామని చెప్పి అనుకుంటాడనమాట. అందుకే ఫిషింగ్ చేయడానికి ఒక లేక్ దగ్గరికి వెళ్లి అక్కడ నెట్ వేసి కూర్చుంటాడు. బట్ ఎన్ని సార్లు చూసినా ఫిష్ రాదనమాట. ఏదో ఒక చెత్తొస్తూ ఉంటుంది. ఇంక నైట్ అయిపోతుందనమాట. అక్కడే కూర్చొని ఉంటాడు. సో, సడెన్‌గా అతని చేతిలో ఉన్నది స్టిక్ అనేది వాటర్‌లో పడిపోతుందనమాట. వాటర్‌లోకి వెళ్దామంటే డ్రెస్ అంతా పాడైపోతుంది. అయ్యో! అని చెప్పేసి ఇక సైలెంట్‌గా ఇంటికొచ్చేస్తాడు. తనొచ్చేసరికి ఫెయినీ బుక్ చదువుకుంటూ ఉంటుంది. ఫెయినీని అడుగుతాడనమాట. "రేపు నాకు ఒక మెష్ చేసిస్తావా నువ్వు" అని చెప్పేసి కొంచెం లార్జ్‌గా ఉంటే బావుంటుంది. నాకది డ్రాయింగ్‌కి కావాలి. లైవ్లీగా ఎయాలి కదా! అన్నట్టు కవర్ చేస్తాడనమాట. ఫిష్‌ని పట్టుకోవడానికి అన్నట్టు చెప్పడు. ఫెయినీ ఓకే అని చెప్తుంది. ఆ రోజు నైట్ ఫాంగ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి బట్టలు సర్దుకుంటూ ఉంటే ఇంతలో హుఆ వచ్చేసి "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే, "నా బ్రదర్ వెడ్డింగ్‌కి నన్ను ఇన్వైట్ చేసాడు. అక్కడికే వెళ్తున్నాను. మీరు కూడా వస్తారా?" అంటే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు.
వద్దులేండి మీరు రాకపోవడమే బెస్ట్. మా బ్రదర్ నీకు నచ్చడేమో. ఏంటలా అంటావు? అట్‌లీస్ట్ తనకి హార్ట్ ఉంది కదా! నిన్నైనా ఇన్వైట్ చేసాడు. అదే సంతోషం అన్నట్టు హువా చెప్తాడు. సరే నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో నేను షవర్‌కి వెళ్తున్నాను అని చెప్పి అంటాడనమాట. నెక్స్ట్ డే మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ట్రైన్ ఎక్కేస్తుంది. తనిప్పుడు తన బ్రదర్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాలి కాబట్టి. ఇక తను చదువుకుంటూ ఉంటుందనమాట మ్యాథమెటిక్స్ బుక్. చాలా సేపటి తర్వాత తన తల పైకెత్తి చూస్తే తన ముందు తన హస్బెండ్ హువా ఉంటాడనమాట. ఒక్కసారిగా మీరేం చేస్తున్నారిక్కడ అంటే ఇంత డీప్‌గా రీచ్ చేయడం నేనెవరిని చూడలేదు. నేనిక్కడికొచ్చి 20 మినిట్స్ అవుతుంది. బట్ ఒక్కసారి కూడా నువ్వు నన్ను చూడలేదు. నేనిక్కడున్నానన్న విషయం కూడా నీకు అర్థం కాలేదు కదా! అన్నట్టు తనంటాడు. నేను యాక్చువల్లీ అదే టౌన్‌లో హాస్పిటల్‌కి వెళ్తున్నాను. అక్కడ నాకొక డ్యూటీ వేశారు. నేనేమి కావాలని రావట్లేదు. కోయిన్సిడెన్స్ అయిందంతే అన్నట్టు కవర్ చేస్తాడు. అలాగే నేను ఇంకొక బెడ్ కూడా కొన్నాను టికెట్. ఇక్కడ కూర్చొని చదువుకోవడం నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. తల కొంచెం నొప్పిగా ఉంటుంది కదా! అందుకే ఆ సీట్‌కొచ్చేసి చదువుకో ఫ్రీగా అని చెప్పి తనకి టికెట్ ఇచ్చి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. కాసేపట్లో ఆ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తుందనమాట. మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ కూడా. సో, వీళ్ళిద్దరిది అపోజిట్ బెడ్స్ అనమాట. తనక్కడికి వెళ్ళిపోయి సైలెంట్‌గా ఇక తన పాటికి బెడ్ క్లీన్ చేసుకొని ఇక బుక్ చదువుకుందాం అని చెప్పి కూర్చుంటుంది. కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటుందనమాట. మీరు నా బ్రదర్ వెడ్డింగ్‌కి రావాలనుకుంటే నేను తీసుకువెళ్తానంటే, అయ్యయ్యో! నేను దానికి రాలేదు చెప్పాను కదా! హాస్పిటల్ ఇది ప్యూర్ కోయిన్సిడెన్స్ నాకేం ఇంట్రెస్ట్ లేదు. ట్రైన్ దిగ్గానే ఎవరి బిజినెస్ వాళ్ళదే అన్నట్టు చెప్తాడు. సో, అప్పుడు ఫ్యాంగోల్ సిస్టర్ ఓహ్! అవునా! సరే అయితే మరి మీ ఇష్టం నాకేం ప్రాబ్లమ్ లేదు. సరే అన్నట్టు ఒప్పుకుంటుందనమాట. ఇదంతా కోయిన్సిడెన్స్‌గానే జరిగింది. మీరు నాకు సీట్ తీసుకోవడం, నేనిక్కడికి రావడం, అలాగే మీరు అదే టౌన్‌కి వెళ్ళడం, మీకు డ్యూటీ పడడం ఓకే. ఓకే. ఇట్స్ ఓకే అన్నట్టు తనంటుందనమాట. తనకంతా తను కావాలని చేస్తున్నాడని తెలిసినా కూడా సో, ఇక తన పాటికి తను చదువుకుంటే తన పై బెడ్‌కి ఒకతను అప్పుడే వస్తాడనమాట. పైకెక్కేసి అతనేం చేస్తాడంటే చెప్పులు కిందకేస్తాడు. సర్లే అని చెప్పేసి సైలెంట్‌గా ఉంటుంది ఫ్యాంగ్ వాళ్ళ సిస్టర్. తర్వాత సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటూ కిందేస్తూ ఉంటాడనమాట. నోటితో తూ తూ అని ఊస్తూ ఉంటాడు. తన కోపమొచ్చేసి ఎందుకిలా చేస్తున్నారంటే, "ఏ నీ అవేమన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీకేమైనా గాయాన్నిస్తున్నాయా?" అన్నట్టు అంటాడు. తన కోపమొచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇక కొంచెం పక్కకొచ్చి కూర్చుంటుందనమాట. అక్కడ వెళ్లి కూర్చుంటే కాలు కింద పెట్టినట్టు కాలు పెడతాడు తన ఫేస్ దగ్గర. తనకింక కోపమొచ్చి అడిగితే, "నా కాలు కొంచెం లాంగ్‌గా ఉంటే నాకు ఫ్రీగా ఉండాలి కదా!" అన్నట్టు అంటాడు. తనిక పక్క సీట్‌కి వెళ్ళి కూర్చుంటుంది. ఇదంతా చూసిన హువా తనకి చాలా కోపమొచ్చేసి, వెంటనే "నేనొక డాక్టర్‌ని నీ కాళ్ళు కోసేస్తానుండు" అని చెప్పేసి పెన్ తీసి బార్‌కిస్తూ ఉంటే, "ఎవరు నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా?" అంటే, "నేను తన హస్బెండ్‌ని ఈ ఐడెంటిటీ చాలా క్వెషన్ చేయడానికి" అన్నట్టు అంటాడు. ఆ మాట చెప్పగానే ఫ్యాంగోల్ సిస్టర్ చాలా సంతోషపడుతుందనమాట. ఇక తను సైలెంట్ అయిపోయి ఆ సన్‌ఫ్లవర్ సీడ్స్ తినడం ఆపేసి కాలంతా పైన సరిచేసుకుంటాడు. సో, హువా ఏం చేస్తాడంటే తన బెడ్‌ని క్లీన్ చేసి ఫాంగ్ వాళ్ళ సిస్టర్ బెడ్ మీద తను కూర్చొని హువా బెడ్ ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌కి ఇస్తాడనమాట. ఇక్కడొచ్చి కూర్చొని చదువుకో అని చెప్పేసి. తనిక అక్కడికొచ్చి కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తను చాలా లోలోపల కొంచెం సంతోషపడుతూ ఉంటుందనమాట. తన కోసం అలా స్టాండ్ తీసుకున్నాడని చెప్పి. ఆ రోజు నైట్ ఫాంగ్ మళ్ళీ అదే లేక్ దగ్గరికి వెళ్లి ఫిషెస్ పడదామని చెప్పి ఈసారి వాటర్‌లోకి దిగుతాడనమాట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక్క ఫిష్ కూడా పడదనమాట తన నెట్‌లో. అంతా చెత్తే వస్తుంది. ఇంతలో అక్కడికి కొంతమందొచ్చేసి, "ఏ నువ్విక్కడేం చేస్తున్నావు? ఫిషెస్‌ని పడడానికొచ్చావా?" అంటే, "లేదు లేదు లేక్‌ని క్లీన్ చేస్తున్నాను. చూడండి అక్కడ చాలా చెత్తుందంటే." "ఓహ్! అవునా? థాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు. ఇక చాలు బయటకొచ్చేసేయి" అన్నట్టు వాళ్ళంటారు. ఇక ఫాంగ్‌కి ఇక ఒక ఫిష్ కూడా దొరకదు కదా! ఇక సైలెంట్‌గా వచ్చేస్తాడనమాట. నెక్స్ట్ డే మన ఫాంగ్ ఫైని దాచిపెట్టిన మనీ తీసి, ఈ మనీ తీసుకోవాలనుంది. ఎందుకంటే వెడ్డింగ్‌లో ఏదో ఒకటి వాళ్ళకి సర్వ్ చేయాలి కదా! ఫుడ్‌గా. బట్ ఫెయిని తిడుతుందేమో, ఏం కాదులే నేను తర్వాత మళ్ళీ తనకి మనీ ఇచ్చేస్తానుగా ఏం కాదని చెప్పేసి అనుకుంటాడు. ఆ మనీ తీసుకుందాం అనుకుంటాడిక. ఇక నెక్స్ట్ డే వచ్చేసి మన ఫెయిని వాళ్ళ సిస్టర్, అలాగే ఫాంగ్ వాళ్ళ సిస్టర్, అలాగే హువా ఇద్దరు ట్రైన్ దిగుతారనమాట. ట్రైన్ దిగిన తర్వాత హాస్పిటల్‌కి ఎటు ఎటు వెళ్ళాలో, ఏ బస్ ఎక్కాలో ఫాంగ్ వాళ్ళ సిస్టర్ తన హస్బెండ్‌తో చెప్తుంది. ఓకే అని చెప్పేసి తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంటుందనమాట ఇక. తను ఒక గెస్ట్ హౌస్‌లో రూమ్ తీసుకుంటుంది. అక్కడ ఆ రోజు నైట్ అప్పుడే వాష్‌రూమ్‌కెళ్ళాలని చెప్పి బయటకొస్తే తన అపోజిట్ రూమ్‌లో తన హస్బెండ్ కనిపిస్తాడు డోర్ ఓపెన్ చేస్తూ. "మీరేం చేస్తున్నారిక్కడ? వాట్ ఏ కోయిన్సిడెన్స్" అన్నట్టంటే, హాస్పిటల్ నియర్‌గా అన్ని గెస్ట్ హౌస్‌లన్నీ ఫుల్ అయ్యాయంట. అందుకే ఇక ఇక్కడికొచ్చానన్నట్టు కవర్ చేస్తాడనమాట. రేపు నీ బ్రదర్ వెడ్డింగ్ కదా! మరి గిఫ్ట్ ఏం ప్లాన్ చేయలేదా? అంటే నేనిక్కడికొచ్చిన విషయమే చెప్పకూడదని చెప్పి అనుకుంటున్నాను అన్నట్టు తనంటుంది. అదేంటి అన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.